ఎండగొట్టని ఆనగొట్టని సలివెట్టని ఏం జరిగినా సరే ఆరానికి 3-4 దినాలు పబ్లిక్లనే ఉండాలని గట్టిగా కంకణం కట్టుకున్నట్టుండు సీఎం సారు. అందుకే తాపకో జిల్లాల మీటింగులు పెట్టుకుంటా ఊర్ల పొంటి తిరుక్కుంటా ఇల్లిల్లు సుడిపెట్టుకుంటా మస్తు జోరుగా ముచ్చట్లు చెప్తుండు. అందరి ఆపతి సాపతి అడిగి తెలుసుకుంటాండు. ఇగో ఈసారి ఎక్కడికి పోయిండో చూడుర్రి. ఓ రోజు ఆఫీసు ఓ రోజు పబ్లిక్ అన్నట్టే నడుస్తున్నది సీఎం సారు పని. సారుకు ఎన్ని మీటింగులున్నా పబ్లిక్నైతే నారాజు చేస్తలేడు. గిట్లనే ఈసారి ఏలూరు జిల్లాకు పోయిండు. ఆగిరిపల్లి మండలం వడ్లమాన అనే ఊర్లో మీటింగ్ అయ్యిండు. ఇక ఎప్పట్లెక్కనే ముందుగాల పబ్లిక్ను పాయిరంగా బలకరిచ్చిండు. కుల వృత్తులు చేసుకొని బతికేటోళ్ళను అరుచుకున్నాడు. పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి, ఆమ్దాని ఎంత వస్తున్నది, దాన్ని ఇంకెట్లా పెంచుకోవాలి అన్నట్టు ముచ్చట్లాడిండు. పక్క పొంటే ఉన్న ఆఫీసర్లను పిలిచి పబ్లిక్ కి ఏం కావాలంటే అవి చేసి పెట్టాలి, పైసలు కావాలంటే సర్కారు ఇస్తుంది అన్నట్టు చెప్పిండు. నీళ్ళ టాంకీలు ఆటోలు పంచిపెట్టిండు. అటెనక మీటింగులో మాట్లాడుకుంటా ఆడోళ్లను తక్కువ చేసి మాట్లాడితే ఎవరైనా సరే ఇడిచేదే లేదన్నట్టు వార్నింగులు ఇచ్చిండు సారు. సోషల్ మీడియాలో ఎట్టబడితే అట్లా మాట్లాడితే ఊకునేదే లేదని గట్టిగానే గరం అయిండు ముఖ్యమంత్రి. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తూ ఇగిదిట్లుంటే అటు మంగళగిరిలో చిన్నసారు ఇంటి పట్టాలు పంచిపెట్టే కార్యం చేసిండు. 1030 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి అందరినీ దిల్కుజ్ చేసిండు. మంగళగిరి పబ్లిక్ మీద మస్తు పాయిరం చూపించిండు సారు. అటు బాబు గారితో కానీ పవనంతో కానీ పోరాడి మంగళగిరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసాక నాకు బలం వస్తుందని చెప్పే తల్లి. ఈరోజు మీరు నాకు ఆ బలం ఇచ్చారు, ఆ శక్తి కల్పించారు తల్లి. అందుకే మీరు చూస్తే క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల హాస్పిటల్ ఏ నియోజకవర్గంలో అప్పటికి శాంక్షన్ అవ్వాల. మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నేను అడిగితే ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మంగళగిరి నియోజకవర్గం కదా చేయండి అని చెప్పే పరిస్థితి తల్లి. ₹1 తీసుకోకుండా ఈరోజు మీకు పట్టాలు అందజేస్తున్నాను తల్లి. గిట్లా తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడ్డట్టే తిరుగుతాండ్రు పబ్లిక్లా. దూరం దూరం అన్నట్టు కాకుండా అందరిట్లే కలిసిపోయి ముచ్చట్లు చెప్తున్నారు. ఎక్కడనో అంటక ముట్టక ఉండకుండా లీడర్లు పబ్లిక్ చేతికి అందేటట్టే ఉంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంటారట పబ్లిక్ కూడా.